హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేసుకుందామో చూద్దాము. ముందుగా పాన్ పెట్టి పాన్లో ఆయిల్ వేసి పోపు దినుసులు వేశాక పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేశాక కాస్త సాల్ట్, పచ్చిమిర్చి కొంచెం వేయాక కాస్త ఒక స్పూన్ శనగపప్పు వేసుకున్నాం. వేసుకొని బాగా కలుపుకున్నాం. పచ్చిమిర్చి అండ్ శనగపప్పు రెండు బాగా వేగాక పచ్చిమిర్చి ఉన్న శనగపప్పు బాగా కొంచెం వేగాక క్యారెట్ కూడా వేసుకున్నాం. క్యారెట్ వేసుకొని కాస్త కలుపుకొని క్యారెట్ బాగా ఫ్రై అయ్యాలి. ఫ్రై అయ్యాక ఇప్పుడు కొంచెం మినపప్పు వేసుకుందాం. క్యారెట్ బాగా వేగాక కరివేపాకు వేసుకుందాం. సో కరివేపాకు వేగాక నేను చేసేది సేమియా అండ్ బొంబాయి రవ్వ ఉప్మా కాబట్టి నేను 1 కప్ ఆఫ్ సేమియా ఉప్మా తీసుకుంటున్నాను. తీసుకొని కొంచెం బాగా కలుపుదాము. కొంచెం ఇది వేగాక 1 కప్ ఆఫ్ సేమియా ఉప్మాకి నేను హాఫ్ కప్ ఆఫ్ దీంతోనే సేమ్ కప్ ఆఫ్ బొంబాయి రవ్వ. సో ఈ రెండింటిని బాగా మిక్స్ అయ్యేట్టుగా బాగా ఫ్రై అయ్యేట్టుగా చేసుకుందాం. ఫ్రెండ్స్, సేమియాను బొంబాయి రవ్వ బాగా వేగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నేను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు కడాయిలో నేను ఏదైతే కప్పుతో సేమియా ఉప్మా తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అండ్ కాస్త సాల్ట్ యాడ్ చేద్దాం. వాటర్ కాస్త బాయిలింగ్ అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాము. చూసారు కదా ఫ్రెండ్స్, వాటర్ బాయిలింగ్ అయ్యాయి కదా. ఇప్పుడు మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఉప్మా రవ్వ ఇప్పుడు మనం దీంట్లో వేసేద్దాం. వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ ఉప్మా అనేది కాస్త దగ్గర పడే వరకు వెయిట్ చేద్దాము. సో కాస్త దగ్గర పడింది కదా, ప్లేట్ కూడా పెట్టుకుందాము. దీనిపైన కాసేపు ఒక 2 to 3 minutes. సో ఇప్పుడు ప్లేట్ ఓపెన్ చేసి చూద్దాము. ఆల్మోస్ట్ అయినట్టే, దగ్గర పడిపోయింది. సో ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. సో ఎంతో రుచికరమైన సేమియా అండ్ బొంబాయి రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ and like my video. Thank you.